నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఏపీ ఎకానమీ క్లాసులు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం అనేక వీడియోలు అనేది చేసుకోవడం అనేది జరిగింది. ఈ వీడియోలో మనం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి చూద్దాం. అయితే ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది మనకి ఏపీ ఎకానమీలో భాగంగా అవసరం. అదేవిధంగా ఇండియన్ ఎకానమీలో భాగంగా కూడా సిలబస్లో మనకి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కూడా ఉంది. కాబట్టి మనం ఏం చేసుకుంటామంటే ఏపీ ఎకానమీ పరంగా అయితే మనకి కొంత దీనికి డేటా యాడ్ చేసి చెప్పుకుంటాం. సో ఇండియన్ ఎకానమీ పరంగా కూడా ఉపయోగపడే విధంగా మనం ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి చెప్పేసుకుందాం. మొత్తం ఇక్కడే చెప్పేస్తాను నేను. అయితే ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి చెప్పడానికి ముందు మనకి కొన్ని బేసిక్స్ అనేది తెలియాలి. దేనికి సంబంధించిన బేసిక్స్? బడ్జెట్లో మనకు ప్రస్తావించేటటువంటి లోటుల గురించి తెలియాలి. రెవెన్యూ లోటు, బడ్జెట్ లోటు, కోస లోటు, ప్రాథమిక లోటు అనేటటువంటి ఈ లోటుల గురించి మనకి తెలిస్తే ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అసలు ఎందుకోసం చేసుకోవాల్సి వచ్చింది, దీని యొక్క ఉపయోగం ఏంది, అదేవిధంగా ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమలు చేసి సక్సెస్ సాధించిన దేశం ఏది, అదేవిధంగా మన భారతదేశం అనేది ఏ దేశాన్ని చూసి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని తెచ్చుకున్నది అనేటువంటి అంశాలు కూడా మనం చూద్దాం. అయితే మనకి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది అర్థం కావాలంటే కొన్ని లోట్ల గురించి తెలియాలి, అంటే డెఫిసిట్స్ గురించి తెలియాలి. అది మనకి బడ్జెట్లో ప్రస్తావించేటటువంటి డెఫిసిట్స్ గురించి తెలియాలి. అవి ఫస్ట్ చూద్దాం, ఆ తర్వాత ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి చూద్దాం. మనకి బడ్జెట్లో ప్రధానంగా ఉండేటటువంటి లోటు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఒకటి రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు. ఈ రెవెన్యూ లోటు అంటే ఏంటంటే ఈ రెవెన్యూ లోటుని ఎలా చెప్తామంటే మనం ఎగ్జాంపుల్కి మనకి బడ్జెట్లో ఏముంటాయి? ఈ బడ్జెట్లో మనకి రెండు ఖాతాలు అనేవి ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఖాతా అని ఉంటుంది, రెవెన్యూ ఖాతా ఉంటుంది. అదేవిధంగా మూలధన ఖాతా అనేది ఉంటుంది. రెవెన్యూ ఖాతా ఉంటుంది, మూలధన ఖాతా అనేది ఉంటుంది. ఈ రెవెన్యూ ఖాతాలో మనకి రెండు అకౌంట్స్ అనేవి ఉంటాయి. ఒకటి రెవెన్యూ రాబడులు ఉంటాయి, రెవెన్యూ రాబడులు. అదేవిధంగా రెవెన్యూ వ్యయాలనేవి ఉంటాయి, రెవెన్యూ వ్యయాలనేవి ఉంటాయి. అలాగే మూలధన ఖాతాలో కూడా మనకి రెండు ఖాతాలు అనేవి ఉంటాయి. అదేంటంటే మూలధన రాబడులు ఉంటాయి, అదేవిధంగా మూలధన వ్యయాలనేవి ఉంటాయి, మూలధన వ్యయాలనేవి ఉంటాయి. ఈ విధంగా మనకి బడ్జెట్లో రెండు ఖాతాలు ఉంటాయి. అది రెవెన్యూ ఖాతా, మూలధన ఖాతా. ఈ రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడులు ఉంటాయి, రెవెన్యూ వ్యయాలు ఉంటాయి. అలాగే మూలధన ఖాతాలో మూలధన రాబడులు, మూలధన వ్యయాలనేవి ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పబోయేది ఏది? రెవెన్యూ లోటు. ఈ రెవెన్యూ లోటుని ఎలా చెప్తామంటే ఈ రెవెన్యూ ఖాతాలో ఉన్నటువంటి ఈ రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయాలను ఆధారంగా చేసుకొని మనం ఈ రెవెన్యూ లోటుని చెప్తాం. ఎలా అంటే ఈ రెవెన్యూ రాబడులు అనేవి రెవెన్యూ వ్యయాల కంటే ఎక్కువైనాయి అనుకోండి, అప్పుడు మనకి మిగులు అనేది ఏర్పడుతుంది. సో దాన్ని రెవెన్యూ మిగులు అంటాం. ఒకవేళ ఈ రెవెన్యూ రాబడులు అనేవి రెవెన్యూ వ్యయాల కంటే తక్కువైనాయి అనుకోండి, అప్పుడు లోటు అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం దానిని ఏమంటామంటే రెవెన్యూ లోటు అంటాం. సో రెవెన్యూ లోటుని ఎలా చెప్తామంటే రెవెన్యూ రాబడులు మైనస్ రెవెన్యూ వ్యయం. రెవెన్యూ రాబడులు మైనస్ రెవెన్యూ వ్యయం, దీనిని మనం రెవెన్యూ లోటుగా చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి రెవెన్యూ రాబడులు అనేవి ఒక 100 కోట్లు అనుకున్నాం. 100 కోట్ల రెవెన్యూ రాబడులు అంటే రెవెన్యూ వ్యయాలు 120 కోట్లు అనేవి రెవెన్యూ వ్యయాలు అనేవి అయినాయి అనుకోండి. 120 కోట్లు రెవెన్యూ వ్యయాలు అయితే మనకు లోటు ఎంత? 20 కోట్లు అనేది లోటుగా మనం చెప్తాం. 20 కోట్లు లోటుగా చెప్తాం. ఈ విధంగా మనకి రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ రాబడుల కంటే రెవెన్యూ వ్యయాలు అనేవి ఎక్కువైతే మనకి లోటు అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీనిని రెవెన్యూ లోటు అని చెప్తాం. రెండోది బడ్జెట్ లోటు. బడ్జెట్ లోటు
బడ్జెట్ డెఫిసిట్ అంటాం. బడ్జెట్ డెఫిసిట్. ఈ బడ్జెట్ లోటుని ఎలా చెప్తామంటే మనకి బడ్జెట్లో 2 ఖాతాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఈ 2 ఖాతాల్లో ఇక్కడ రెవెన్యూ రాబడులు ఉన్నాయి, రెవెన్యూ వ్యయాలు ఉన్నాయి, మూలధన రాబడులు ఉన్నాయి, మూలధన వ్యయాలు ఉన్నాయి. సో ఈ రెవెన్యూ రాబడుల్ని మూలధన రాబడుల్ని కలిపి మొత్తం రాబడులుగా చెప్తాం. అలాగే రెవెన్యూ వ్యయాలని మూలధన వ్యయాలని కలిపి మొత్తం వ్యయాలుగా చెప్తాం. ఇప్పుడు మనకి బడ్జెట్ లోటు ఎలా వస్తుందంటే మొత్తం రాబడులు మైనస్ మొత్తం రాబడులు మైనస్ మొత్తం వ్యయం. ఈ విధంగా మనకి బడ్జెట్ లోటు ఎలా వస్తుంది? మొత్తం రాబడులు మైనస్ మొత్తం వ్యయం. అంటే మొత్తం రాబడుల్లో నుంచి మొత్తం వ్యయాన్ని తీసేస్తే మనకు బడ్జెట్ లోటు అనేది వస్తుంది. సో మొత్తం రాబడులు అనేవి మొత్తం వ్యయం కంటే ఎక్కువైనాయి అనుకోండి, మనకి మిగులు అనేది ఏర్పడుతుంది. దానిని బడ్జెట్ మిగులు అంటాం. ఒకవేళ ఈ మొత్తం రాబడులు అనేవి మొత్తం వ్యయం కంటే తక్కువైనాయి అనుకోండి, లోటు అనేది ఏర్పడుతుంది. దానిని బడ్జెట్ లోటు అంటాం. సో మొత్తం రాబడులు అంటే ఇందులో ఏముంటాయి? మనకి రెవెన్యూ రాబడులు ఉంటాయి, మూలధన రాబడులు ఉంటాయి. మొత్తం వ్యయం అంటే అందులో ఏముంటాయి? రెవెన్యూ వ్యయం ఉంటుంది, మూలధన వ్యయం అనేది ఉంటుంది. బడ్జెట్ లోటు అంటే మొత్తం రాబడికి మొత్తం వ్యయానికి మధ్య ఉన్నటువంటి తేడానే మనం బడ్జెట్ లోటుగా చెబుతాము. బడ్జెట్ లోటుగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అది మూడోది మనకి ప్రాథమిక లోటు, కోస లోటు. ఈ కోస లోటు అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ బడ్జెట్ లోటు ఉంది కదా, బడ్జెట్ లోటులో మొత్తం రాబడులనే ఉన్నాయి. ఈ మొత్తం రాబడుల్లో మనకి చూడండి, మనకి మొత్తం రాబడులు ఏముంటాయని చెప్పుకున్నాం? రెవెన్యూ రాబడులు ఉంటాయి, అదేవిధంగా మూలధన రాబడులు అనేవి ఉంటాయి. రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు. అదేవిధంగా మొత్తం వ్యయంలో ఏముంటాయి? రెవెన్యూ వ్యయం ఉంటుంది, అదేవిధంగా మూలధన వ్యయం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ కోస లోటుని ఎలా చెప్తామంటే మనం బడ్జెట్ లోటు ప్లస్ మనకి రుణాల ఆదాయం, లేదంటే మార్కెట్ రుణాలు అంటాం. బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు, ఇది కలిపితే మనకి కోస లోటు అనేది వస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ మొత్తం రాబడులు అని చెప్పాం కదా, ఈ మొత్తం రాబడులు మూలధన రాబడులు ఉన్నాయి. ఈ మూలధన రాబడుల్లో మనం ఏం చూపిస్తామంటే బయట తీసుకునే లోన్స్ని కూడా రాబడిగా చూపించేస్తాం. బయట నుంచి తెచ్చినటువంటి అప్పులని మనం మూలధన రాబడుల్లో లెక్కిస్తాం. కాబట్టి ఈ మూలధన రాబడులు అనేవి అప్పులు అనేవి రాబడుల్లో చూపిస్తున్నాం కాబట్టి అది తప్పు. దాన్ని కూడా లోటుగా చూపించాలని మనం వాస్తవంగా మనకి ఎంత లోటు ఉంది అనేది తెలుసుకోవడం కోసం మనం ఏం చేసామంటే ఈ బడ్జెట్ లోటుకి ఈ మార్కెట్ రుణాలు కలిపాం. ఈ బడ్జెట్ లోటుకి దీంట్లో ఉన్నటువంటి లోన్స్ని కలిపితే అప్పుడు మనకి కోస లోటు అనేది వస్తుంది. ఈ బడ్జెట్ లోటుకి మనం మార్కెట్ రుణాలు కలిపితే కోస లోటు అనేది వస్తుంది. దీనినే మనం కోస లోటు అని అంటాం. అదేవిధంగా ప్రాథమిక లోటు. ఈ ప్రాథమిక లోటు ఎంత ఏంటంటే కోస లోటులో నుంచి మనకి వడ్డీ చెల్లింపులు తీసివేస్తే మనకి ప్రాథమిక లోటు అనేది వస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి కోస లోటు ఒక 100 కోట్లు అనుకుందాం. ఈ వడ్డీ చెల్లింపులు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ తెచ్చినటువంటి లోన్స్ ద్వారా మనం ఒక 20 కోట్ల రూపాయల లోన్స్ తెచ్చాం. అందులో 10 కోట్ల రూపాయలు గతంలో తీసుకున్న అప్పులకి వడ్డీలుగా చెల్లించాం అనుకోండి. దానిని వడ్డీ చెల్లింపులుగా తీసేసి మిగతా దానిని దీనికి కలిపితే అంటే ఈ కోస లోట్ల నుంచి వడ్డీ చెల్లింపులు ఒక 20 కోట్లు వడ్డీ చెల్లింపులు ఒక 10 కోట్లు వడ్డీ చెల్లింపులు చేసాం అనుకోండి. ఇప్పుడు 90 కోట్లు అనేది మనకి ఈ ప్రాథమిక లోటు అనేది అవుతుంది. అంటే ప్రాథమిక లోటు ఇక్కడ మనకి ఇది అర్థం కావాలంటే ఇక్కడి నుంచి రావాలి, మనం రెవెన్యూ లోటు నుంచి రావాలి.
రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ రాబడులకి రెవెన్యూ వ్యయానికి మధ్య ఉన్నటువంటి తేడానే రెవెన్యూ లోటుగా చెప్తాం. అంటే రెవెన్యూ రాబడుల కంటే రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువైతే దాన్ని రెవెన్యూ లోటుగా చెప్తాం. బడ్జెట్ లోటు అంటే ఏంటంటే మొత్తం రాబడుల్లో నుంచి మొత్తం వ్యయం తీసివేయగా మనకి లోటు అనేది ఏర్పడితే, అంటే మైనస్లో ఉంటే, అంటే మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు అనేవి ఎక్కువగా ఉంటే దానిని మనం బడ్జెట్ లోటుగా చెప్తాం. ఈ మొత్తం రాబడిలో మనకి రెవెన్యూ రాబడులు ఉంటాయి, మూలధన రాబడులు అనేవి ఉంటాయి. మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం ఉంటుంది, మూలధన వ్యయం అనేది ఉంటుంది. ఈ మొత్తం రాబడిలో ఉన్నటువంటి ఈ మూలధన రాబడిలో మనకి రుణాల ద్వారా తీసుకున్నటువంటి డబ్బులు కూడా ఉంటాయి. అంటే లోన్స్ని మనం మూలధన రాబడులుగా చూపిస్తాం. కాబట్టి అది తప్పు. లోన్స్ అనేది మూలధన రాబడులు చూపించడం తప్పు. దాని వాస్తవమైన పరిస్థితులు మనం తెలుసుకోవడం కోసం ఏం చేసామంటే ఈ లోన్స్ని ఈ బడ్జెట్ లోటుకి లోన్స్ కూడా కలిపితే, ఈ బడ్జెట్ లోటుకి లోన్స్ మార్కెట్ రుణాలు కలిపితే మనకి కోస లోటు అనేది వస్తుంది. ఈ కోస లోటులో నుంచి మనం ప్రాథమిక లోటు అనేది తెలుసుకోవాలి. ప్రాథమిక లోటు తెలుసుకుని కోస లోటులో నుంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి. అంటే వచ్చినటువంటి అమౌంట్ నుంచి, అంటే తీసుకున్నటువంటి రుణాల నుంచి తిరిగి ఎంత మొత్తాన్ని వడ్డీ చెల్లింపుల కోసం ఉపయోగించామో దాన్ని తీసేస్తే మనకి ప్రాథమిక లోటు అనేది వస్తుంది. ఈ విధంగా మనకి ఈ లోటుల గురించి తెలిస్తే మనం FRBM యాక్ట్ని ఎందుకోసం చేసుకున్నాం అనేది దాని గురించి చెప్పేటప్పుడల్లా వీటి గురించి మనకి ప్రస్తావన అనేది వస్తుంది. సో కాబట్టి మనం ఈ లోటు గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అసలు ఈ లోటు అనేది ఎందుకోసం ఉపయోగపడుతుంది ఏందనేది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు FRBM యాక్ట్లోకి వెళ్దాం. ఈ ప్రాథమిక లోటు, అదేవిధంగా బడ్జెట్ లోటు, రెవెన్యూ లోటు, కోస లోటు, వీటి గురించి ఐడియా అనేది ఉంటే మనకి ఈ FRBM యాక్ట్ అనేది మనం చెప్తున్నప్పుడు కొంత ఈజీగా మనకు అర్థం అవడానికి అవకాశం అనేది ఉంది. అయితే FRBM యాక్ట్ అనేది మనకి ఎందుకోసం చేసుకోవాల్సి వచ్చింది ఏందనేది మనం చూద్దాం. 1990కి వచ్చేటప్పటికి ప్రపంచంలో చాలా దేశాలు అనేవి ఈ విత్తపరమైనటువంటి బ్యాలెన్స్ని తప్పిపోయి అనేక రకాలైన లోటుపాట్లని ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏం చేశారంటే ఈ రకమైనటువంటి ప్రభుత్వాలు చేసే చర్యలు అనేవి మంచిది కాదు, అందుకోసమని ప్రభుత్వాలు అనేవి సంతులిత బడ్జెట్ని అనుసరించాలి అని ప్రతిపాదించడం అనేది జరిగింది. అంటే సంతులిత బడ్జెట్ అంటే రాబడికి సరిపడగా వ్యయం అనేది చేయాలి, అంటే రాబడి వ్యయాలు సమానంగా ఉంటే దానికి సంతులిత బడ్జెట్ అంటాం. ఇలా సంతులిత బడ్జెట్ని అనుసరించాలని ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు సూచించడం అనేది జరిగింది. సో దాంతో మనకి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఈ సంతులిత బడ్జెట్ వ్యవహారాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. దానితో మనకి అమెరికాలో ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అమెరికాలో కూడా ఈ రకమైనటువంటి లోట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో తీసుకురావడం కోసం స్వీయ నియంత్రణగా ప్రభుత్వాలు అనేవి తమగా నియంత్రణ విధించుకోవడం కోసం కొన్ని చట్టాలు అనేవి అవసరమైంది. అలా మనకి మొట్టమొదటిసారిగా అమెరికా అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అది ఏంటంటే మనకి అమెరికా తీసుకొచ్చిన చట్టం పేరు ఏంటంటే మనకి బ్యాలెన్స్డ్ బడ్జెట్ అండ్ ఎమర్జింగ్ డెఫిసిట్ కంట్రోల్ యాక్ట్. ఈ చట్టాన్ని తీసుకొచ్చి అమెరికాలో మనకి బ్యాలెన్స్డ్ బడ్జెట్ అండ్ ఎమర్జింగ్ డెఫిసిట్ కంట్రోల్ యాక్ట్ అనేటువంటి ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఈ ఫెడరల్ వ్యవస్థలో, అమెరికాలో ఉన్న ఈ ఫెడరల్ వ్యవస్థలో లోటుని జీరోకి, అంటే తక్కువ సమయంలోనే జీరోకి తీసుకురావాలని ప్రతిపాదించడం అనేది జరిగింది. అలా మనకి అమెరికా అనేది ఆ రకమైన చర్యలను తీసుకుంది. సో భారతదేశంలో కూడా మనకి ఈ లోట్లు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు అనేవి ముబ్బడిగా నచ్చినట్టుగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ఇంకో ప్రభుత్వం కావచ్చు, అదే ప్రభుత్వం కావచ్చు, ఏదో అని. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక ఎక్స్ అనే ఒక ప్రభుత్వం అనేది ఈ 5 సంవత్సరాలు పరిపాలించింది అనుకోండి.
సో ఇప్పుడు ఈ ఎక్స్ తర్వాత ఇంకొక 5 సంవత్సరాల్లో ఎలక్షన్ జరిగి ఇంకో ప్రభుత్వం వై అనే ప్రభుత్వం రావచ్చు, లేదు మళ్ళీ ఈ ఎక్స్ అనేదే ఉండొచ్చు, లేదు ఒకవేళ ఈ ఎక్స్ రాలేదు వై అనేది వస్తుందని దీనికి ముందే తెలుసు. ఇప్పుడు ఈ ఎక్స్ అనే ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు ముబ్బడిగా లోన్లు తెచ్చేసి అప్పులు తెచ్చేసి ఆ దేశాన్నో ఆ రాష్ట్రాన్నో అదేంది ఏదో చేసేసి ఇలా చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారినా కొత్తగా వచ్చే ప్రభుత్వం చేయడానికి ఏమి ఉండదు. అక్కడ మొత్తం అప్పులే తీరు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబ పెద్ద అప్పులు చేసుకుని బాగా అప్పులు చేసేసాడు అనుకోండి, వాళ్ళ తర్వాత వచ్చే ఆ పిల్లలు సంపాదన అంతా కూడా అప్పులు తీర్చడానికి సరిపోతుంది. వాళ్ళు సపరేట్గా ఏం చేసేదాకా ఏమి ఉండదు. అలా ఈ అప్పులు అనేవి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఈ బడ్జెట్లు అనేవి లోట్లు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయని మనంగా ఒక స్వీయ నియంత్రణ ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్క రకమైన చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. అలా భారతదేశంలో కూడా ఈ ఎఫ్ఆర్బిఎం సెక్టర్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ ఎఫ్ఆర్బిఎం అని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అమలు చేసి సక్సెస్ సాధించిన దేశం ఏదంటే 1994లో మనకి న్యూజిలాండ్ దేశంలో దీన్ని మొట్టమొదటిసారిగా ఈ న్యూజిలాండ్ దేశంలో ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని మొట్టమొదటిసారిగా అమలు చేసి సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. అలా మనకి మన భారతదేశంలో అయితే 2000లో మనకి వాజ్పేయి గారి టైంలో మనకి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా మనకి 2000 సంవత్సరంలో ఈ ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని లోక్సభలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే ఇది అప్పుడు ఆమోదం అనేది పొందలేదు. మనకి ఇది 2003 సంవత్సరంలో ఆమోదం అనేది పొందింది. 2003లో ఆమోదం అనేది పొందింది. ఆమోదం పొంది ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిందంటే 2004 జూలై 5 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2004 జూలై 5 నుండి ఇది అమల్లోకి రావడం అనేది జరిగింది. ఇది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది మనకి 2004 జూలై 5 నుండి అమల్లోకి రావడం అనేది జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. అంటే మనకి ప్రపంచంలో ఉన్న 1990కి వచ్చినట్టు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఇవి బడ్జెట్ సమతుల్యతని సాధించగా అనేక రకమైన లోట్లు ఎదుర్కోవడం అనేది జరిగింది. అలా మనకి అమెరికా కూడా ఆ రకమైన లోట్లు ఉన్నాయి. దాని నుంచి బయటపడి అమెరికా అనేది తక్కువ కాలంలో ఈ ఫెడరల్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుని సున్నాకు తీసుకురావడానికి ప్రయత్నించడం కోసం బ్యాలెన్స్డ్ బడ్జెట్ అండ్ ఎమర్జింగ్ డెఫిసిట్ కంట్రోల్ యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. అలా మనకి భారతదేశంలో కూడా ఈ రకమైన స్వీయ నియంత్రణని ఏర్పాటు చేసుకోవడం కోసం మనకి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్ దేశంలో 1994లో అమలు చేసి ఈ సక్సెస్ సాధించడం అనేది జరిగింది. భారతదేశంలో అయితే మనకి వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న టైంలో, యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలో ఈ యశ్వంత్ సిన్హా 2000 సంవత్సరంలో లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అది 2003 సంవత్సరంలో పార్లమెంట్ ఆమోదం అనేది పొందింది. 2003లో పార్లమెంట్ ఆమోదం పొంది 2004 జూలై 5వ తారీఖు నుంచి మనకి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది చట్టరూపం దాల్చడం అనేది జరిగింది. ఇది దీనికి సంబంధించిన కొంత బేసిక్ నాలెడ్జ్. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో ఉన్నటువంటి సూచనలు ఏమున్నాయి, వాటికి విధించుకున్నటువంటి కండిషన్స్ ఏమున్నాయి అనేటువంటి అంశాలని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.